అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఎస్ఎస్ అమరేంద్ర బాబు, కన్సల్టెంట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్ ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్స్, కాకినాడ. ఈరోజు నేను మీకు పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ గురించి చెప్పబోతున్నాను. పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అనేది గుండె నుంచి బ్లడ్ సప్లై కాళ్ళకు కానీ చేతులకు కానీ తీసుకువెళ్ళే ఆర్టరీస్, తెలుగులో ధమనులు అంటాం. వీటిలో ఏర్పడే పూడికల వలన బ్లడ్ సప్లై తగ్గిపోవడం వలన వచ్చే డిసీజ్ని మనం పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం. ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అనేది మధ్య వయసు వాళ్ళకి, అలాగే ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ అంటే వయసు పైబడిన వాళ్ళకి వచ్చే డిసీజ్. దీనికి గల రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఒకటి లాంగ్ స్టాండింగ్ అంటే దీర్ఘకాలికంగా బీపీతో షుగర్తో బాధపడే వాళ్ళు అంటే హైపర్ టెన్సివ్ అండ్ డయాబెటిక్ పేషెంట్స్, అలాగే క్రానిక్ స్మోకర్స్ అంటే రోజుకి పెట్టే 2 పెట్టెలు సిగరెట్స్ కానీ, చుట్టలు కానీ, బీడీలు కానీ తాగేవాళ్ళు, అలాగే పొగాకు, ఏ ఇతర లైక్ కైనా, గుట్కా, పాన్ పరాగ్ ఇలా పొగాకు ప్రొడక్ట్స్ ఏవి తీసుకున్నా కూడా వాళ్ళకి ఇది రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్, అలాగే హైపర్ లిపిడేమియా అంటే రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, అలాగే సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే వ్యాయామం అది తక్కువ చేసేవాళ్ళు, అధిక ఊబకాయం బరువు ఉండే వాళ్ళలో ఇది రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ మనకి 50 to 60 years మధ్యలో ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్తో ప్రజెంట్ అవుతూ ఉంటారు. సో ఇది ఏ విధంగా ప్రజెంట్ అవుతుంది అంటే, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే, పేషెంట్స్ జనరల్గా నడిచేటప్పుడు మనకి పిక్క కండరాలు, తొడ కండరాల్లో నొప్పి రావడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి 40, 45 years, 50 years mధ్యలో ఉన్నప్పుడు ఒక 2 kilometers ఆగకుండా నడవగలిగే వ్యక్తి కొన్ని రోజుల తర్వాత ఒక 1.5 kilometers నడిచేసరికి పిక్క కండరాల్లో కానీ, తొడ కండరాల్లో కానీ, లేదంటే పాదంలో ఉండే కండరాల్లో కానీ నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ఎందువల్ల అంటే, బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల దీన్ని మజిల్ ఇస్కీమియా అంటాం. ఆ మజిల్స్ లో మనకి నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ వ్యక్తి ఒక 5 to 10 minutes, ఒక 1.5 kilometers నడిచిన తర్వాత ఆగి 5 to 10 minutes మళ్ళీ నడవడం స్టార్ట్ చేస్తాడన్నమాట. సో ఈ డిస్టెన్స్ అనేది, ఈ వ్యాధి ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఈ డిస్టెన్స్ అనేది తగ్గుతూ వస్తుంది. అంటే ఇనీషియల్గా 1.5 kilometers నడిచే వ్యక్తి ఒక 1 yearకి 1 kilometer నడవగలుగుతాడు. 1 kilometer నడిచిన తర్వాత 5 to 10 minutes రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది అనమాట. సో ఈలోగా ఏమవుతుందంటే, ఈ బ్లడ్ సప్లై వెళ్ళే ధమనుల పూడికల వలన, అంటే అది పాక్షికంగా కానీ పూర్తిగా మూసుకుపోవడం వలన కానీ ఈ మజిల్స్కి కావాల్సినంత బ్లడ్ అనేది అందదన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే, కొల్లేటరల్స్ అని అంటే చిన్న చిన్న శాఖలుగా ఈ బ్లడ్ సప్లై అనేది మజిల్స్కి చేరుతుంది. కానీ అది ఈ వ్యాయామం చేసేటప్పుడు, నడిచేటప్పుడు కావాల్సినంత సరిపోక ఈ మజిల్స్లో మనకి బ్లడ్ సప్లై అందక మజిల్స్లో మనకి క్రాంప్స్ లాగా వచ్చి నొప్పి అనేది కలుగుతుంది అనమాట. సో ఇది గ్రాడ్యువల్గా ఈ డిస్టెన్స్ అనేది తగ్గుతూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, 1.5 kilometers నడిచే వ్యక్తి తర్వాత 1 kilometer నడవగానే ఈ నొప్పి స్టార్ట్ అవుతుంది. తర్వాత 1/2 kilometerకి నొప్పి స్టార్ట్ అవుతుంది. తర్వాత 300 meters, 100 meters, ఈవెన్ తన డైలీ పనులు చేసుకోవడానికి అంటే వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా పేషెంట్ ఇబ్బంది పడే స్టేజ్కి ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అనేది చేరుకుంటుంది అనమాట. దీనికి మెయిన్గా రీజన్ ఏంటంటే మజిల్ ఇస్కీమియా. మజిల్స్కి కావాల్సినంత బ్లడ్ సప్లై అనేది కొల్లేటరల్స్ అంటే పేటెంట్గా ఉన్న బ్లడ్ వెజల్ నుంచి చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ ఫామ్ అయినా కూడా కావాల్సినంత బ్లడ్ అనేది అందదన్నమాట. దానివల్ల ఈ మజిల్ ఇస్కీమియా వల్ల ఈ పెయిన్ అనేది వస్తుంది. నెక్స్ట్ స్టేజ్లో, ఇంకా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఏమవుతుందంటే, పేషెంట్ నడవకుండా ఉన్నా, పేషెంట్ ఏ పని చేయకుండా ఉన్నా కూడా రెస్ట్ పెయిన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నడవడం అనేది కాళ్ళకు సంబంధించి, అలాగే చేతులకు సంబంధించి మనం పనులు చేస్తున్నప్పుడు ఈ క్లాడికేషన్ ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఒక గంటన్నర పని చేసే పేషెంట్ గ్రాడ్యువల్గా ఆ టైం తగ్గిపోతూ ఉంటుంది. చేతులతో పని చేయలేడు. 1/2 hour చేసేసరికి నొప్పి స్టార్ట్ అవుతుంది, 20 minutes చేసేసరికి నొప్పి స్టార్ట్ అవుతుంది, 10 minutes చేసేసరికి నొప్పి స్టార్ట్ అవుతుంది. అలాగే రెస్ట్కి వచ్చేసరి రెస్ట్లో ఉన్నప్పుడు కూడా నొప్పి స్టార్ట్ అయితే దాన్ని రెస్ట్ పెయిన్ అంటాం. అది కాళ్ళలో కానీ చేతుల్లో కానీ. జనరల్గా డిస్టల్ మోస్ట్ పార్ట్ అంటే పాదంలో, కాళ్ళలో, అలాగే అరచేతిలో, చేతిలో ఈ నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. రెస్ట్ పెయిన్ అంటాం. ఈ రెస్ట్ పెయిన్కి గల కారణం ఏంటంటే నర్వ్ ఇస్కీమియా. అంటే మనం నరాలు అంటే బ్లడ్ వెజల్స్ అంటాం తెలుగులో, కానీ నరాలు అంటే న్యూరాన్స్తో ఉన్న నరాలు. బ్లడ్ వెజల్స్ అనేవి రక్తనాళాలు. ఈ నరాలకు కూడా బ్లడ్ సప్లై వెళ్తుంది. ఈ నరాలకు బ్లడ్ సప్లై తగ్గిపోవడం వలన మనకి నర్వ్ ఇస్కీమియా అనేది వస్తుంది. సో మొదట క్లాడికేషన్ మెయిన్గా ఎందువల్ల అంటే మజిల్ ఇస్కీమియా వలన, రెండోది రెస్ట్ పెయిన్ దేని వలన అంటే నర్వ్ ఇస్కీమియా వలన. సో ఈ రెస్ట్ పెయిన్ అనేది అడ్వాన్స్డ్ స్టేజ్ అనమాట. దీని తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే గ్యాంగ్రీన్ ఫామ్ వల్ల. గ్యాంగ్రీన్ అంటే బ్లడ్ సప్లై లేకపోవడం వలన అక్కడ ఉన్న ఆ పార్ట్ తాలూకా కణాలన్నీ కూడా చనిపోయి బ్లాక్ కలర్లో అవడాన్ని గ్యాంగ్రీన్ అంటాం. సో గ్యాంగ్రీన్ అయింది అంటే ఆ కణాలన్నీ చనిపోయాయి అని అర్థం. దానిని మనం తొలగించాల్సిందే తప్పించి దానికి మళ్ళీ జీవాన్ని మళ్ళీ పోయలేము.
సో ఈ పేషెంట్స్లో ఏంటంటే ఫస్ట్ క్లాడికేషన్తో ప్రజెంట్ అయిన వాళ్ళు తర్వాత రెస్ట్ పెయిన్లోకి ల్యాండ్ అవుతారు. ఆ తర్వాత ఈ గ్యాంగ్రీన్ అనేది చేతి వేళ్ళలో కానీ కాళ్ళ వేళ్ళలో కానీ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇవి పేషెంట్లో మనకి కనిపించే లక్షణాలు. సో ఇప్పుడు మనకి పేషెంట్స్ వచ్చినప్పుడు మనకి సిటీ యాంజియోగ్రామ్ అనేది చేయించడం ద్వారా పూడికలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత మేరకు ఉన్నాయి, ఆ పూడిక పాక్షికంగా ఉందా లేదంటే పూర్తిగా ఉందా అనేది చూస్తాం. ఈ బ్లడ్ వెజల్స్ అనేవి మనకి వాటర్ సప్లై చేసే మన పైప్ లైన్స్ లాగా అన్నమాట. ఇప్పుడు పైప్ లైన్స్ లో పూడిక ఎలా అయితే ఏర్పడితే బ్లడ్ సప్లై అనేది తగ్గిపోద్దో అలాగే వీటిలో కూడా పూడిక వలన డిస్టల్ మోస్ట్ పార్ట్స్ అంటే ఆ బ్లడ్ ఎక్కడికైతే తీసుకెళ్లాలో ఆ పార్ట్కి రక్త సరఫరా నిలిచిపోవడం వలన మనకి ఇబ్బందులన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఈ సిటీ యాంజియోగ్రామ్ లో మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు బ్లడ్ సప్లై బాగుంది, ఎక్కడి నుంచి ఈ పూడికలు ఏర్పడి మూసుకుపోయాయి అనేది ఒక అవగాహనకు వచ్చిన తర్వాత మన ఎయిమ్ ఏంటంటే బ్లడ్ సప్లైని ఇంప్రూవ్ చేయడం. డిస్టల్ మోస్ట్ పార్ట్స్కి బ్లడ్ సప్లై ఎక్కడైతే ఆగిపోయిందో వాటికి ఇంప్రూవ్ చేయడం. దీన్ని రెండు విధాలుగా చేయవచ్చు. ఒకటి ఏంటంటే ఎండోవాస్కులర్ పద్ధతి, రెండవది ఓపెన్ సర్జికల్ పద్ధతి. ఈ ఎండోవాస్కులర్ పద్ధతి ఉపయోగం ఏంటంటే ఏ విధమైన మత్తు ఇవ్వకుండా అంటే పెద్ద మత్తు అంటే జనరల్ అనస్థీషియా కానీ స్పైనల్ అనస్థీషియా కానీ ఇవ్వక్కర్ లేకుండా చిన్న ఇంజెక్షన్ లోకల్ అనస్థీషియాలోనే పేషెంట్ తెలివిగానే ఉంటుండగానే ఈ ప్రొసీజర్ని మనం చేయొచ్చు అనమాట. హార్ట్కి ఎలాగైతే బ్లడ్ సప్లై చేసే బ్లడ్ వెజల్స్ మూసుకుపోతే యాంజియోగ్రామ్ చేసి యాంజియోప్లాస్టీ చేస్తారో అదేవిధంగా చేతులకు కాళ్ళకు కూడా బ్లడ్ సప్లై ఆగిపోతే కనుక మనం ఈ ఎండోవాస్కులర్ పద్ధతిలో బెలూన్ ద్వారా ఆ మూసిపోయిన బ్లడ్ వెజల్స్ ని ఓపెన్ చేసి అవసరమైతే స్టంటింగ్ అంటాం, స్టంట్ పెట్టడం ద్వారా బ్లడ్ సప్లైని మన శరీర గుండెకి దూరంగా ఉన్న భాగాలు అంటే పాదాలకు కానీ చేతులకు కానీ మా బ్లడ్ సప్లైని ఇంప్రూవ్ చేయగలుగుతాం అన్నమాట. దీని అడ్వాంటేజ్ ఏంటంటే లోకల్ అనస్థీషియాలో చేయడం, అలాగే ఎక్కువ కాలం పేషెంట్ ఇన్ పేషెంట్ కింద మనకి హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది చిన్న రంధ్రం ద్వారా అయిపోయే ఆపరేషన్ కాబట్టి కోత కుట్లు అనేవి ఉండవు కాబట్టి మోస్ట్లీ ఇది డే కేర్ ప్రొసీజర్ లేదా 1 డే మన హాస్పిటల్లో అబ్జర్వేషన్లో ఉంచి డిశ్చార్జ్ చేస్తాం. ఆ నెక్స్ట్ డే నుంచి పేషెంట్ అన్ని పనులు చేసుకోవచ్చు. అవి ఈ ఎండోవాస్కులర్ పద్ధతి యొక్క ఉపయోగాలు. రెండో పద్ధతి ఏంటంటే ఓపెన్ సర్జికల్ పద్ధతి. సో ఈ ఓపెన్ సర్జికల్ పద్ధతిలో ఏం చేస్తామంటే ఈ పూడికలు అనేవి ఎంత మేరకు ఉన్నాయి, ఎంత లెంత్ అంటే నిడివి ఎంత ఉంది అనేది చూసుకొని ఆ కొల్లేటరల్స్ ద్వారా ఒక్కొక్కసారి కింద భాగంలో మళ్ళీ బ్లడ్ వెజల్స్ రీఫార్మ్ అవుతాయి. సో ఈ బైపాస్ అనేది ఏంటంటే మన నేషనల్ హైవేస్ లాగా ఇప్పుడు చిన్న పట్టణాల గుండా నేషనల్ హైవేస్ మొదట్లో వెళ్ళేవి. ఇప్పుడు వాటిని ఏం చేసాం మనం బైపాస్ అని చెప్పి ఆ చిన్న పట్టణాలను టచ్ చేయకుండా వాటికి బయట నుంచే నేషనల్ హైవేస్ని వేసాం. దీనివల్ల ఏంటంటే టైం కలిసి వస్తుంది, రవాణా ఈజీగా సాగుతుంది. అదేవిధంగా ఇక్కడ పూడికలను బైపాస్ చేస్తూ బాగున్న బ్లడ్ వెజల్స్ నుంచి కిందకి మళ్ళీ కొల్లేటరల్స్ ద్వారా రీఫార్మ్ అయిన బ్లడ్ వెజల్స్కి ఈ మధ్యలో పూడికని అధిగమిస్తూ పక్క నుంచి మనం మళ్ళీ వేరే మార్గాల ద్వారా బ్లడ్ సప్లైని పునరుద్ధరిస్తాం అన్నమాట. ఈ విధంగా పునరుద్ధరించడానికి మనం 2 రకాలైనటువంటి పద్ధతులను వాడతాం. ఒకటేంటంటే ప్రోస్థెటిక్ గ్రాఫ్ట్స్ అంటే పీటీఎఫ్ఈ మెటీరియల్ కానీ డాక్రాన్ మెటీరియల్తో చేసినటువంటి పీటీఎఫ్ఈ గ్రాఫ్ట్స్ అంటే ప్లాస్టిక్ గొట్టాల టైప్లో ఉంటాయి. వాటి ద్వారా ఈ బ్లడ్ సప్లైని బైపాస్ చేయడం, లేదంటే పేషెంట్ తాలూకా నేటివ్ వెయిన్ అంటే వెయిన్స్ అంటే సిరలు అంటాం. ఆ పేషెంట్ తాలూకు సిరలు బాగుంటే కనుక కాళ్ళ నుంచి కానీ చేతి నుంచి కానీ ఆ సిరలను సేకరించి వాటి ద్వారా ఈ బైపాస్ ఆపరేషన్ చేసి బ్లడ్ సప్లైని పూడిక ఉన్న ప్రాంతం నుంచి ఒక పైన బాగున్న ప్రాంతం నుంచి కింద ఎక్కడైతే ఈ గ్యాంగ్రీన్ వచ్చింది లేదా రెస్ట్ పెయిన్ వచ్చింది అన్న ప్రాంతానికి బైపాస్ చేయడం ద్వారా బ్లడ్ సప్లైని ఇంప్రూవ్ చేస్తాం. సో ఏ పేషెంట్కి ఎండోవాస్కులర్ పద్ధతిలో చేయాలి, ఏ పేషెంట్కి ఓపెన్ సర్జికల్ పద్ధతి అవసరమా అనేది పేషెంట్ తాలూకా కోమార్బిడిటీస్ అంటే వాళ్ళ దీర్ఘకాలిక వ్యాధులను బట్టి, పేషెంట్ తాలూకా ఏజ్ని బట్టి, అలాగే సిటీ యాంజియోగ్రామ్లో ఎక్కడి నుంచి ఎక్కడ వరకు బ్లడ్ వెజల్ మూసుకుపోయింది, ఎంత మేరకు ఎంత నిడివి మూసుకుపోయింది, అలాగే ఏ బ్లడ్ వెజల్స్ కింద ఓపెన్గా ఉన్నాయి అనే క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అన్నిటిని పరిగణలోకి తీసుకొని పేషెంట్కి సూటబుల్ అయ్యే పద్ధతిలో అయితే ఎండోవాస్కులర్ పద్ధతి లేదా ఓపెన్ పద్ధతిలో మనం బ్లడ్ సప్లైని పునరుద్ధరిస్తాం అన్నమాట. మనం మెయిన్ ఎయిమ్ ఏంటంటే గ్యాంగ్రీన్ అయిన పార్ట్ అది తొలగించిన తర్వాత ఆ పుండు మానాలి అన్నా లేదంటే మిగతా భాగాలు గ్యాంగ్రీన్ బారిన పడకుండా కాపాడాలన్నా కూడా మనం బ్లడ్ సప్లైని పునరుద్ధరించాలి. అందుకు ఈ 2 పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతిని పేషెంట్కి అనుగుణంగా ఉన్నది ఎంచుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.